నుంచి లే తెల్లారింది పోయి ఇల్లాకి ఊడ్చుకోపో నాకు శాతం అయితే లేదు నువ్వే కొంచెం ఆకలి రాదు నేను ఇల్లు ఊడ్చుకుంటాను సరే పట్టు తప్పుతుందానే పిల్లలకి శాత కాకుండా కానీ పని చేపిస్తారని బాగా చేస్తారు ఇవ్వలేదుగా బతికిపోయినా ఎవరన్నా నన్ను ఊడవంగా చూస్తే పిల్లని చెప్పి తినేటోడని నా ఇజ్జత్ మొత్తం తీస్తారు అయితే చూస్తలేరు అమ్మో ఈడెవడో చూసిండ్రు అవ్వా పెళ్ళైనాక సగం మంది మొగళ్ళ బతుకు గిట్లనే ఉన్నట్టున్నది పెళ్ళని చెప్పి తినుడే ఇక ఏం చేస్తాం అవ్వా తలనొప్పి ఏందో కానీ గోళీలు ఇరగమింగ్ కూడా అవుతుంది తమ్మి సలేం ఈ పొరాలని వేసుకొని బియ్యం ముచ్చట పెట్టినావు నాకేం పని ఉంటుంది అన్న ఉంటే పొలం పని ఉంటుంది లేదంటే బజార్ కొంటే ముచ్చట పెట్టుకుని ఉండదు అది కరెక్టే గానీ పొలం నాటేపించడం అయిపోయిందారా పొలం నాటేసి ఎప్పుడో అయిపోయింది కలుపు కూడా అయిపోయింది కల్పించుడు కూడా అయిపోయిందారా సరే గాని ఎటు వేస్తాను అన్న ఏం లేదు తమ్మి ఈ పొద్దున్న నుంచి నెత్తి బాగా నొత్తాను ఇంకా సర్కార్ దవాఖానకు పోయి గోళీలు తెచ్చుకుంటాను అవునన్నా డిసెంబర్ 31 దగ్గరకు వస్తాను కదా ఈసారి దావత్ ఎడ చేసుకుందాం ఎడ చేసుకునేంద్రా నేను సార్ ఎడ చేసుకున్నాం కమాన్పూర్ ఎక్స్ప్రెస్లో పాత రైస్ మిల్ అక్కడ చేసుకోలేదా మళ్ళా గానే చేసుకుందాం అక్కడ చేసుకుంటే ఏది ఇష్టపడినా మస్తు ఎంజాయ్ ఉంటుంది పోయినసారి ఎంజాయ్ చేయాలి అట్లుంటుంది ఎంజాయ్ ఈసారి మరి దావత్కు పైసలు మనిషికి ఎంత తీసుకుందాం మరి పైసలా తమ్మి ఎంత అయితే ఏమున్నది మనిషికి 500 వేసుకుందాం తీ తమ్మి అన్న అవును కానీ మనిషికి 500 సరిపోతాయి అన్న 500 ఎందుకు సరిపోవరా సరిపోయిన కాడిక ఉన్న దాంట్లోనే చేసుకుందాం సరే పని అంటే అట్లనే కనిద్దాం మంచిగా సరే తమ్మి మరి నేను పోయేస్తా సరే అన్న చెప్పున్నాను బుజ్జి చాయ్ తీసుకురా నెత్తి బాగా నొత్తాంది ఈ గోరీలు వేసుకొని చాయ్ తాగుతా ఏంది నెత్తి నొత్తాందా గోళీలు తెచ్చుకున్నావు కదా పొద్దున్న నుంచి నెత్తి బాగా నొత్తాంది వేసుకోమని చాయ్ అనే గింతగానం తీయాలన్నది గింతగానం చక్కెర ఎత్తావా ఉన్నదనే వేసిన చక్కెర ఉన్నది కదా అని ఎంత పడితే అంత ఎత్తే షుగర్ వచ్చి పెయ్యి ఖరాబ్ అవుతుంది పైసలు దండగా అవుతాయి కదా
ఈ ఛాయ్లా గింత చక్కెర ఎక్కువైనందుకే గిన్నెంకలు పెడతాను. ఆ ఇన్నంకలు పెట్టే బాలు నువ్వే పోయి ఛాయ్ పెట్టుకొని తాగుకో. నేను ఛాయ్ పెడితే మెచ్చినప్పుడు నువ్వే పెట్టుకొని తాగు. అగో చక్కెర ఎక్కువ ఎందుకు వేసినావు అన్నందుకే నన్నే పెట్టుకొని తాగమంటావా? మరి లేకపోతే మొన్న కూడా అంతే, ఉతికినంగికి మరకలు పోలేదే అంటే నీ బట్టలు నువ్వే ఉతుకోమాటివి. నిన్నటికి నిన్న కూరలు ఉప్పిసమా మంచిగా రాదే అన్నందుకు నీ కూర నువ్వే వండుకోమని పడుతుంది. అన్ని పనులు నేనే చేసినాక ఇంట్లో నువ్వెందుకే ఉండిగా గడివిక నానే. ఈ ఛాయ్ కోసం గింత వరుతున్నావు కర్రెమ్మకు కూడా. బయటికి పోయి హోటల్లో తాగిరాపో. సరిపోయింది. నువ్వు ఒర్రుడు పాడవడా, నీ ఒర్రుడుకు నాకు నెత్తి నొత్తంది. నువ్వు తెచ్చుకున్న గోళీలు నేను కూడా వేసుకున్నాడు అవుతుందో ఏమో. దీన్ని పెళ్లి చేసుకున్న కాడ నుంచి నా బతుకు తారుమారైంది. దీని మాట దీన్నే కానీ నా మాట అస్సలు వినది. నాకు మొన్న కొడుతుంది. బావా ఓ బావా ఓ బావా ఏందే? ఏమో దీర్ఘంగా ఆలోచిస్తాను. ఏం లేదే బుజ్జి, నువ్వు నాతో ఊకుకలు ఒళ్ళు పెట్టుకుంటూ నాకు మంచిగా అనిపించలేదే. నువ్వేమంటలేవు కానీ నేనే లొల్లి పెడతాన్నా. అది కాదే బుజ్జి, నేను ఇష్టం లేకపోతే నన్ను ఇడిచిపెట్టి వెళ్ళిపోయే. నేను బురద లాంటోని, నేను నీకు సెట్ గాను. ఆహా అవునా? అయితే నేను పంది లాంటి దాన్ని. నాకు బురద అంటేనే ఇష్టం. నేను బురదల్లే బొరతా. అయినా నేను నిన్నెందుకు ఇష్టపెట్టిపోతా? నేను నీతోనే ఉంటా. అబ్బో ఆహా, నన్ను వెళ్ళిపో అంటున్నావు కానీ అసలు నన్ను లగ్గం ఎందుకు చేసుకున్నావు? నిన్ను లగ్గం చేసుకున్నాకనే తెలిసిందే నువ్వు ఇంత గాయాలదాని అని. చేసుకోక ముందు తెలిస్తే నిన్నే వాళ్ళు చేసుకుందురే. మా సాల్తీ కానీ నీకో ముచ్చట చెప్తా ఇను. ఏంటిదే? మీ ఫ్రెండ్ చదివి ఉన్నాడు కదా? ఉన్నాడు, ఆయనకి వచ్చే నెల లగ్గం కూడా ఉన్నది. అయితే ఏంది? అదే మీ ఫ్రెండు లగ్గం చేసుకునే పిల్ల మస్తు గయ్యాలిదట. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం సైకోనట. అర్థం చెప్పచ్చు కదా పాపం. నేనెందుకు చెప్తా? నేను లగ్గం చేసుకునేటప్పుడు నాకెవరైనా చెప్పిరా? నీకన్నా నీ ఫ్యామిలీ కన్నా ఈ లోకంలో గయ్యాలో ఎవరైనా ఉంటారా? నేను ఆఫీస్కి పోయేస్తా. అరే ఈ పాటకి బండి లోడ్ కావాలి, ఇంకొకరికి అయితే లేదు రాజు. పెద్దపల్లి రావాలి. నమస్తే రావనా. నమస్తే ఈశ్వరన్న. పెద్దపల్లి వస్తావానా? వస్తే కానీ మంది కాదే మంది అయినా పోదాం. చూసా ఒకసేపు వరకు బాగా టైం పట్టేటట్టున్నావు కానీ ఒకసేపు ఒక అరగంట అయితే అయిపోతుంది. అరగంట అవుతుందా? అరగంట అంటే బాగా లేట్ అవుతుంది. మరి బస్సు పోదామా? అర్జెంట్ ఉంటే అర్జెంట్ పని ఉన్నదానే. నేను గంట ముందు బయలుదేరిన ఇంట్లోకెళ్ళి. ఎంగేజ్ పైసలు ఇస్తే నువ్వే రాలేవు మరి. సరే చూసా పోదాం. ఇంకా ఇస్తా అంటే నేను రాను. పోదాంపా చూసాం. అన్న ఇదే గొప్ప ఊసుకున్నాను మనం. ఎక్స్ట్రా మా దోస్తు గాడు ఉండే మన దగ్గరికి పోతానా, అందులో నువ్వు కనబడ్డావు నడుచుకుంటూ వస్తా అంటే నీ దగ్గరికి వచ్చినా. నువ్వు కలిసినాక ఆయన దగ్గరికి పోతానా అన్న. అబ్బా
నా మీద బాగానే ప్రేమ చూపెడతారా తమ్మి? నీద ప్రేమ ఉండే అన్న నీకనే ఎక్కువ నాన్న ఆడు దోస్తుగాడు నువ్వే ఎక్కువ అన్న నాకు నువ్వు నాకు ఎందుకు వచ్చినావు నాకు అర్థమైంది కానీ పోయి ఒక బీర్ తీసుకొని రావు. నువ్వు నీ ఒక నేనే ఒక రావుడు ఎందుకు ఇద్దరం కలిసి ఇన్నే కలిసి రావుదాం అద్దురా వదిన ఇంటికాడ వెళ్ళి పెడుతుంది. ఏ వదిలే నేను చెప్తాపా పోరా వదిలే నేను చెప్తాపా ఇంకో వదినే అన్న తాగి బజార్లో పడ్డాడు నేనే తోలుకొస్తాను. అవునా పిల్లగా? సరే సరే వదిన నేను వెళ్ళొస్తాను. సరే పిల్లగా. ఒక కర్రెమొక పోడా మళ్ళా దాగచ్చినవా? నీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు కదా. ఆఫీస్లో పని ఎక్కువ అయిందే, నెత్తి నొత్తాంది, అందుకే ఒక బీర్ తాగొచ్చిన. ఒక్క బీర్ తాగితేనే గింతగానో చొలుక్కుంటారా? ఎప్పటో సోపతి గంటలతో కూడి బాగానే తాగినట్టున్నావు అని. సరే కానీ ఆకలి అవుతుంది, కొంచెం అన్నం పెట్టుకురా పో. ఏంది ఆకలి అవుతుందా? అన్నం వేసుకురా అన్న. ఈ బియ్యం బుక్కు ఏమని ఆకలి అవుతుందట. ఆకలి ఆకలి అవుతుందంటే నీ ఒర్రుడు ఏందే, నెత్తి నొచ్చి పాడవుతుంది. ఒర్రుడు కాదు, బీర్ తాగెత్తే నెత్తి నొప్పి పోతుందా? పొద్దున్నే కదా నెత్తి నొత్తుందని గోలేసుకొని పోయినావు. ఇట్లా గోలేసుకున్న రోజే మందు తాగెత్తే రియాక్షన్ కాదా? పానం ఖరాబ్ కాదా? ఎందుకు ఇట్లా చేస్తాను? ఈ ఒర్రుడికే ఇంట్లో నీతోటి ఆఫీస్లో మా సార్ తోటి నా బుర్ర పాడైపోతుంది. అందుకనే ఇట్లా మందు దాకా రిలాక్స్ అవుతాన్నా. నీ ఒర్రుడు ఆపి ఇంత అన్నం వేసుకొని రాపో. సరే వేసుకొస్తా పట్టు. పెండ్ల మొగల మధ్య లొల్లులు కొట్లాటలు జరిగితే మన ఇంట్లో 4 గోడల మధ్యనే ఉండనియాలి. బజార్ను పడేసుకోవద్దు. మన సమస్యలను మనమే పరిష్కరించుకోవాలి గాని ఇతరులకు చెప్పి మనల్ని మన సంసారాన్ని చులకన చేసుకోవద్దు. ప్రపంచంలో ఉన్నటువంటి పెండ్ల మొగల సంసారాలు 90% తప్పకుండా లొల్లులు కొట్లాటలు జరుగుతాయి. జరిగాయి అనేది ఉండదు. గొడవలు జరగకుండా ఒక 10% సంసారాలు ఉంటాయి కావచ్చు, అంతే. అది వాళ్ళకు దేవుడిచ్చిన వరం. మనం రోజు తినే తిండిల్నే రకరకాల రుచులను కోరుకుంటాం. ప్రతిరోజు ఒకే రకమైన కూరతో అన్నం తింటే మనకే ముఖం కొడుతుంది. అట్లనే సంసారంలో కూడా రోజు ఒకే విధంగా ఉంటే బోరు కొడుతుందని కావచ్చు. ఆ దేవుడు పెళ్ల మొగల మధ్య అప్పుడప్పుడు అలకలు కోపతాపాలు పెడతాడు. అప్పుడే సంసారం కూడా అన్ని రకాలుగా రుచికరంగా ముందుకు సాగుతుంది. అయినా మనల్ని సృష్టించిన దేవుడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి దంపతులకు తప్పలేదు ఈ అలకలు కోపతాపాలు గొడవలు. ఇక మనుషులం మనం ఎంత. ఇంట్లో పెండ్ల మొగనికి లొల్లి కొట్లాటలు అయితే మొగడేమంటాడు, నువ్వు ఏమంటే నాకు వశపడతలేదు, నెత్తి నొత్తాంది, మనసుకు బాధ అవుతుందని వైన్ షాప్ పోయి బీర్లో బరండో బాగా తాగి మత్తుల బాధను తాత్కాలికంగా మర్చిపోతాడు. మరి సేమ్ అదే బాధ భరిస్తున్న భార్య ఏ మందు తాగకుండానే బాధను దిగమింగుకొని ఓర్చుకొని ఇంట్లోనే ఉంటది. భార్య కూడా భర్త లెక్క తాగి రోడ్డుకెక్కితే ఇక సంసారం ఉంటదా? గంగపాల అవుతుంది. ఆడవాళ్ళు మగవాళ్ళ కంటే అమాయకులు, ఆలోచన పరులు, మంచివాళ్ళు. కాబట్టి సంసారాలు గుట్టుగా సంసార పక్షంగా ఉంటున్నాయి. సంసారంలల్లా ఎన్ని గొడవలు జరిగినా పరిష్కరించుకొని అర్థం చేసుకుని మెదిలే భార్య భర్తలకు మా ఈ చిత్రం అంకితం. ఇట్లు మీ శ్రేయోభిలాషి ఐలి సదానంద్ శంకర్, దర్శకుడు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సహస్ర. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అక్కడ ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.